మహారాజ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాని తర్వాత వస్తున్న విడుదల 2 సినిమా ఇది. సో ఆడియన్స్లో మీకు ఒక ఇమేజ్, మీకు ఒక మార్కెట్ బాగా పెరిగింది. ఆ మార్కెట్కి, ఆ ఇమేజ్కి ఈ విడుదల 2 రీచ్ అవుతుందా? Yes, sir, confirmed, sir. Sure. More than that, when they watch Virdalai 2, they'll have a very good experience while watch this film. I have a strong feeling, sir. ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత, అంతకుముందు విడుదల చూసిన తర్వాత కూడా నక్సలిజాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి సెన్సార్ అభ్యంతరంలో ఏమీ రాలేదా? You watch the film, sir. I hope you will understand it. I can speak about the film, then I have to tell you the story. Big story. If for this question, I have to tell you the story. But you watch the film, then you'll understand. తెలుగులో ఉప్పిన తర్వాత వరుసగా నాకు తెలిసి సైరా చిన్న క్యామియో రోల్ చేశారు, తర్వాత మైకేల్ సినిమాలు చేశారు. ఫుల్ ప్రెజర్గా తెలుగులో ఎందుకు చేయలేదు? నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్నట్టున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ బుచ్చిబాబు సినిమాలు అన్న. No, sir. లేదు. సార్ ఎందుకు చేయలేదు? ఎందుకంటే నాకు టైం లేదు ఫస్ట్, అండ్ దెన్ ఐ బీన్ లిసనింగ్ స్టోరీస్, ఇంకా ఏమి సెట్ అవ్వలేదు సార్. దట్స్ ఆల్. సమ్ టైమ్స్ ద స్టోరీ ఈస్ గుడ్, మై క్యారెక్టర్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. ఇట్ హ్యాపన్స్ లైక్ దట్. అంటే ఇంక ఫర్దర్గా తెలుగులో స్ట్రైట్గా హీరోగా మీరు చేసే అవకాశం వస్తే చేస్తారా? డైరెక్ట్ స్ట్రైట్ హీరోగా? అంటే మేము ఇదివరకు పిజ్జా సినిమా నేనే. సార్, ఐ హ్యావ్ నో బ్యారియర్ సార్. సో ఐ బీన్ లిసనింగ్ తెలుగు స్టోరీస్ ఫ్రమ్ ద ఫిల్మ్ మేకర్స్, బట్ ఇట్ ఇస్ ఏమీ సెట్ అవ్వలేదు. ఐ థింక్ సూన్ ఐ విల్ డూ ద ఫిల్మ్. మహారాజ్ సినిమాతో 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు. 50th మూవీ మహారాజా. సో పిజ్జా సినిమా నేను ప్రొడ్యూసర్గా మనం కలిసి చేసాం. అప్పుడు ఇంత మీడియా కూడా లేదు. జెమినీ టీవీలో ఇంటర్వ్యూ చేసి బయట మాట్లాడుకుంటూ ఎలా సక్సెస్ చేయాలి, ఆ కసి అవన్నీ నాకు మీతో అనుభవం ఉంది నాకు. సో ఇప్పుడు యజసేతు వేరు, అప్పుడు వేరు. సో 50 సినిమాలు కంప్లీట్ అయిన సందర్భంలో మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? I think we went to one theatre, no sir? Udayam, what that with 1,000 members ఆ theatre. Interblock, that audience they come towards when I enter in the intro time, no? That love is still it's in my mind, sir. And ఆ తర్వాత ఇంకా ఒక థియేటర్ వెళ్ళాను సార్. ఐ థింక్ వీ వెంట్ 2-3 పీవీస్, 2-3 one mall and one theatre, 3 theatres I think we visited. ఆ కార్లో మొత్తం అన్ని థియేటర్లు తిరిగాం మన ఇద్దరం కలిసి. ఎస్ సార్, ఓకే. అక్కడ ఒక ఫ్యాన్ వచ్చారు, నా దగ్గర 10 రూపీస్ ఇచ్చారు. ఇఫ్ తెలుగు ఆడియన్స్ లైక్ యూ మీన్స్ యుల్ బికమ్ అ సూపర్ స్టార్ అని నాకు బ్లెస్సింగ్ చేసి 10 రూపీస్ ఇచ్చారు సార్. దట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. సార్, That was so memorable moment. Sir. When somebody you never met in your life, they coming and blessing you with so much of love, no? That's a great feel. సురేష్ గారు పిజ్జా దాకా తీసుకువెళ్ళారు. విడుదల గురించి మాట్లాడదాం. సార్, విజయ్ సేతుపతి గారు సార్ చెప్పండి సార్. సార్, ఇండియా మొత్తం ఆర్టిస్టులు అందరూ వెట్రిమారన్ సార్తో ఒకసారి యాక్ట్ చేయాలన్నది, మీకు బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వచ్చినాయి, అదొకటి. తర్వాత సార్, ఎందుకంటే ఈ కాంబినేషన్కి విడుదలకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. విడుదల 2 ఎలా ఉన్నా ఎలా ఉండకపోయినా కూడా సినిమా చూడటానికి రెడీగా ఉన్న కల్ట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ సార్. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకటి, వర్కింగ్ డేస్ 256 వర్కింగ్ డేస్ అన్నారు, దానిలో 125 డేస్ మీరు యాక్ట్ చేస్తానని చెప్పారు. సార్, ఇండియా మొత్తం యాక్ట్ చేస్తున్నారు, వెబ్ సిరీస్తో సహా అన్నీ చేస్తున్నారు. అసలు మీ క్యాలెండర్లో 30 డేస్ కూడా సరిపోవు. అటువంటిది 125 డేస్ ఎలా ఇచ్చారు సార్ సినిమాకి? ఇచ్చాను సార్, అయిపోయింది సార్. నో సార్, నేను అంత బిజీ లేదు సార్. మీరు ఎప్పుడైనా చెన్నైకి వస్తే మీరు రండి సార్, నా ఆఫీస్కి రండి సార్. లంచ్ కాఫీ తాగుతాను, మాట్లాడతాను సార్. అంతా ఫ్రీగా ఉన్నాను సార్ నేను. Hi Manju ma'am, here. Welcome to Tollywood. I'm Thank a big you so fan much. of your Chaturmukham film. Oh, thank you so much. And then you have a great vocals too. Can you sing one song for Telugu audience, if possible? 2-3 lines. I'm not a singer, I should say, but I just try to hum along the songs which I love. This film has a beautiful song. Dinam Dinamom is already loved by the audience. But I'll try to sing it in Telugu. I really loved the Telugu version of it also, but please pardon me if the words are wrong.
పావురమా పావురమా ప్రేమకు నువ్వే సిరునామా, నీ తెలుపు నా ఎరుపు ఒకటే కలగలనేమా, చమతక కూడా మనసింది, చేమందికి అది తెలిసింది. I don't know if I'm singing it wrong, but I love Super. this song. And this is second film with Vetrimaran sir, and Yes. Vijay Sethupathi gartho kuda first film. Yes. So how was the collaboration with Beautiful, beautiful. It's any actor's dream to work in a Vetrimaran film. You can ask any actor in any of the industries in India, and everyone would love to work with Vetrimaran sir. And I was fortunate enough to get another chance to act in his a second film with him. So that is any day an honor and pleasure. And if whichever film he calls me for, I would be only happy to go and act in his film. And with Sethu sir, I've been wanting to work with him for so many years. He is so much. I live in Kerala, and I know how much the Kerala audience loves him and his films. So I've always been a huge fan and always been wanting to work with him. We had a couple of opportunities that came our way before, but for some reasons it didn't happen. And I'm extremely happy and grateful to God that this happened to be the first film that I got to work with Sethu sir. Viduthalai, in such a beautiful, powerful film, that I get to play a very important character in his film and in his storyline. you have a great fan base in Tollywood. When will you do a straight Telugu film? I would love to. I would love to, provided the proper, maybe. Sorry. Yeah. Okay. No. That's it. When the right film comes, that's it. సేతుపతి గారు, మహారాజాతో మీకు మంచి లవ్ వచ్చింది అన్ని లాంగ్వేజెస్ నుంచి కూడా. రీసెంట్లీ చైనాలో కూడా మంచి అప్లాజ్ వస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అలాగే చాలా ఈ హ్యాపీగా. సినిమా ట్రైలర్ చూస్తే టెరిఫిక్గా ఉంది. లొకేషన్స్ చూడడానికి అంటే 1-2 రోజులు వెకేషన్కి వెళ్ళడానికి అయితే బాగానే ఉంటుంది, కానీ అక్కడే ఉండి ఆ లైవ్ లొకేషన్స్లో చేయడం ఎలా అనిపించింది? ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఆ మౌంటైన్లో సిగ్నల్ రాదు సార్, ఫోన్ సిగ్నల్. చాలా పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేశారు. So first 2-3 days it was very boring, sir. I could able to watch only downloaded videos in YouTube, sir. So songs. And after 2-3 days, I didn't carry my mobile. It was very good. That forest it took over us. Huh? Ante enti sir? It's no. Nature. He's nature. Nature. Yeah, because when we are in normal life, we always we have a practice to check the phone very frequently. Now, when the phone is not working, you won't get the call. Yeah. So I was there for I think more than 40 days we were shooting there. చాలా పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేశారు. हाँ sir, correct sir. Because that feel is more than a piece. Yeah. You have to experience. When if you go for a vacation, maybe you can there for 1 or 2 days, because it is the key is with you. You can come out from there anytime, but for a shoot it's not possible. No, so it was very interesting, very nice. మంజు గారు, Yes, hi. ప్రొడ్యూసర్ గారు, మీరు గతంలో కొన్ని డబ్బింగ్ సినిమాలు చేశారు, గుర్తుందో శీతకాలం లాంటి స్ట్రైట్ సినిమాలు చేశారు. ఇక నుంచి మీ నుంచి ఫ్రీక్వెంట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాలు? డెఫినెట్గా ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి మా చిత్రాలు. అంటే పైప్ లైన్ డబ్బింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, స్ట్రైట్ రెండు ఉంటాయి. ఓకే, ఏమన్నా మాకేమన్నా చెప్తారా? లీక్ ఏమన్నా? అంటే లీక్ అంటే ఇప్పుడే లీక్ చేయడానికి కాదు, అగ్రిమెంట్ కాకుండా. ఓకే ఓకే, అయితే పైప్ లైన్లు అయితే ఉన్నాయి. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది, హిట్ కొట్టేసినట్టు. అవును, కంగ్రాట్స్. డెఫినెట్గా హిట్ కొడతాం. కంగ్రాట్స్. yeah, Manil, working with Sethupathi sir. It's not about a challenge, அப்படி இல்ல. Like it was very, very comfortable. I would say he made me feel very comfortable working together, and we didn't have to like face a challenge or even take an effort to feel comfortable. It was the instant click from the first shot that we did together. So Actually, if there are two actors who do best, like you give very best, I have to give much more best for you. Like that, like healthy competition will be there. that might definitely have adu kandipa irundirukum, like a healthy, like a give and take. I would. It is not Competition. it is not a competition. Okay. Suppose it is like no, it is like
It is a reacting for each other's expressions. It is a sharing. It is not a competition. I would, yeah, I completely agree with him. Sure. So- Even we will agree with sir actually. Whatever he says very cool and with the cute answers he will give us. No, but he says the truth. He speaks the truth and doesn't Yes. hurt anyone. Yes, Right? ఎగ్జాక్ట్లీ. సో సార్ మీరు యాక్ట్ చేసిన దాంట్లో చూసుకుంటే యాక్షన్ పార్ట్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంది. సో మీరు ఏది బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు సార్? యాక్షనా లేదంటే యాక్షన్ పార్ట్ బాగా కష్టపడి చేస్తారా లేదంటే నార్మల్ సీన్స్? దాంట్లో కష్టం ఏం లేదు, లేదా సార్? ఏం లేదు. సమ్ టైమ్స్ ఫైట్ ఇస్ లిటిల్ డిఫికల్ట్, బట్ ద రియాక్షన్ ఫర్ ద ఫైట్ is so good to watch. Okay, the reaction when audience watch, no, you enjoy the fight when you watch in screens. So because we have to practice more to do fight, and then scenes also, it is how to say it, we have to understand the perspective of or purpose of the scene, and to touch that place, it's very difficult. Every time we actors, we are trying to achieve that point where director wanted to see that scene. Am I right? Yeah. Yes, it's like that. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ గారు. సార్ యాక్చువల్లీ 20th ఇంకా సినిమాలు కూడా ఉన్నాయి మీ సినిమాకి పోటీగా. సో మీ మాటలు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాయి. మీకు ఎంత విజయ్ సేతుపతి గారి మీద ఎంత అభిమానం ఉంది అంతా కూడా మీ స్పీచ్లో మేము చూసేసాం. అది మాకు కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. సో మీ సినిమా ఎలా ఇంకో మిగతా సినిమాలకి పోటీగా ఉంటుందని మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్? మీరు అన్ని సినిమాలు మీరు చూస్తుంటారు కదా, మాకంటే ఎక్కువ కదా, మీకేమనిపిస్తుంది అసలు? ఓకే, డెఫినెట్ నేను చెప్పడంలో పెద్ద ఇదేం లేదు, మీరు చెబితే బాగుంటుందని. వచ్చే సినిమాలు అన్నిట్లో ఏది పెద్ద సినిమా? అవునవునమ్మా, ఓకే. మీరు అన్ని అనాలిసిస్ చేస్తారు కదా, మేమంటే మా దాని గురించే చెప్తాం. మీరు అనుకోండి అన్ని అనాలిసిస్ చేసి ఏది బెస్ట్ అని చెప్తారు కదా. సార్ రామారావు గారు, రామారావు గారు, ఈ సినిమా విడుదల ఫస్ట్ పార్ట్ గీత ఆర్ట్స్ సంస్థ పెద్ద సంస్థ రిలీజ్ చేసింది. సో సెకండ్ పార్ట్ కూడా ఆ సంస్థ ద్వారా వస్తుందని అప్పుడు ఎక్స్పెక్ట్ చేసాం. సో మీరు చేజిక్కించుకోవడానికి ఎలా సాధ్యమైంది? అదే అదృష్టం. అంటే ఎల్రెడ్డి కుమార్ గారు, వేట్రమారన్ గారు వాళ్ళని ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఏదో కొత్త వాళ్ళని డెవలప్ చేద్దామనే ఉద్దేశం, లేకపోతే మా మీద ఏదో ఒక అభిమానం కలగటం, ఏదో మొత్తానికి దైవికంగా అది అలా సెట్ అయింది. ఆ విధంగా మాకు ఈ అదృష్టం వచ్చింది. సేతుపతి గారు, ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు మేమందరం సినిమా చూసాం. ఫస్ట్ పార్ట్ ముందే రిలీజ్ ముందే చేసినట్టున్నది. యాక్చువల్గా చూసి షాకింగ్ అయితే ఆ ఫస్ట్ పార్ట్లో సూర్య క్యారెక్టర్ ఎక్కువ లెంత్ ఉంది. సూర్య క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ రోడ్. సో సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి మీది ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ఆ వేరియేషన్ అలాగే ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు 2 పార్ట్స్గా అనుకోలేదు డైరెక్టర్, ఓన్లీ 1 పార్ట్గానే చేద్దామని మూవీగానే అనుకున్నారు. అది సెకండ్ పార్ట్గా రిలీజ్ దగ్గరకు వచ్చినప్పుడు లేదంటే క్లైమాక్స్ అప్పుడు అనుకుని సెకండ్ పార్ట్ తయారు చేశారు. సో థర్డ్ పార్ట్ కూడా ఉంటుందా? అలా సెకండ్ పార్ట్లో సూర్యకి ఇంపార్టెన్స్ ఏముంటుంది అంటే? So the second part is about that Perumal. So third part unda leda ani నాకు తెలియదు సార్. Okay, because we don't know when we start the first part also, we don't know whether there is a second part or not. So we don't know about whether there is a third part or not. But Suri is there in the present. It's like it's a flashback going and coming back. So but Suri is there. సెకండ్ పార్ట్ కూడా కొంత పార్ట్ ముందే షూట్ చేయడం జరిగిందా? ఫస్ట్ పార్ట్ లో చేయడం జరిగిందా? ముందే షూట్ చేశారు సార్ కొంత. ఇప్పుడు నా ఓన్లీ నా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ షూట్ చేశారు సార్. హలో, హాయ్ విజయ్ సార్ హియర్. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. The Telugu audience always welcomes you with a grand welcome. It's so and much they love. loves you with all the audience, with your all movies they loves you actually. Yeah. How you feel and what you tell to the audience about Vidala Part 2? Telugu audience and all audience also. First of all, thank you so much to everyone. And then this Vidalai 2, hope it will give you a new experience. And then the film will speak to you. It will interact with you. It will make you think. And then I hope at the same time you will enjoy watching the film also. విజయ్ సార్. Yes sir. Hi sir. హాయ్ సార్. సో ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సార్. Thanks sir. సో
మీరు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు లేదా అటువంటి స్టోరీసే మీకు వస్తున్నాయి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? They are great writers, sir. So I'm very lucky enough to get chances, sir, in such films. So that's also. సార్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఫిల్మ్. Thank you, sir. విజయ్ సార్, ప్రీవియస్గా మీరు యాక్ట్ చేసిన మహారాజా ఫిలిం తెలుగులో చాలా బాగా కలెక్ట్ చేసింది, మంచి గ్రాస్ వచ్చింది, ప్రొడ్యూసర్స్ అందరూ సాటిస్ఫై అయ్యారు, ఆడియన్స్ కూడా వాళ్ళ లక్ష్మిని మీకు చాలా వరకు ఇచ్చారు రిపీటెడ్గా. సో యూ హ్యావ్ ఎ రిపీటెడ్ ఆడియన్స్ అనమాట ఫర్ మహారాజా ఫిలిం. దీనికి రిపీటెడ్ వస్తారా? అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీరు పార్ట్ 1లో ఒక షార్ట్లో మొత్తం న్యూడ్గా ఉంటుంది ఒక సీన్. సో ఆ సీన్ చూసేటప్పుడు చాలా ఇంటెన్స్గా ఆడియన్స్ అందరూ షాక్ అయ్యారు. సో ఈ మూవీలో మీరు యాంటీ ఏజింగ్ టెక్నాలజీ యూజ్ చేసి మిమ్మల్ని యంగ్గా చూపించా అని చెప్పారు. సో మీరు దానికి ఏమైనా డైట్ ఏమైనా ప్లాన్ చేశారు? Sir, I can answer for this question, but I don't want you to know the answer, sir. What is the purpose now? Whether they use the technology or not, there is no. Because I want you to watch the film, whether you like the film or not. The rest, everything is, I don't want my audience to know it. Let's leave it that way. And then watching the film second time or not, it is, we expect, I hope they will come and watch. But it is on your choice. It's your opinion about the film. Because there are different kind of audience. I hope they will like it, they'll come and watch it. Because for me, if you ask me, if the film talk to me very seriously and make me entertain or make me watch it very intensely, the more I get to close with the film, I try to watch the film again and again. That's my gentle habit. So I don't know about how audience will react. విజయ్ సార్, స్టూడియో 1 నుంచి. Hi sir. సార్, మీరు అంత కామన్ కంపోజ్డ్గా ఉంటారు చాలా సార్లు. అలాంటి సినిమాలో అంత రూత్లెస్గా వైల్డ్గా ఉండడానికి మీకు మోటివేషన్ ఎలా వస్తుంది సార్? యాక్చువల్లీ ఇది నా లైఫ్. సో నా స్క్రిప్ట్ నేనే రాసుకుంటాను సార్. అది వేరెవరో రాశారు సార్, అది నేను కాదు సార్. అది డైరెక్టర్ వెట్రిమారన్ గారి క్యారెక్టర్ సార్. సార్ ఒక నిమిషం ముందే ఓకే సార్. మీకు యాక్షన్ ఇష్టమా, రొమాంటిక్ సార్? ఏ సార్? యాక్షన్ సీన్స్ ఇష్టమా, రొమాన్స్ ఇష్టమా? మీరు యాక్షన్ ఎక్కువ. మీది నయనతార గారితో మూవీ చాలా ఇష్టం సార్ నాకు. అలాంటి రోజులు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. నాకు కూడా రొమాన్స్ ఎక్కువ ఇష్టం సార్. ఇక్కడ అందరికీ రొమాన్స్ ఎక్కువ ఇష్టం సార్. మీ ఫేవరెట్ మీ ఫేవరెట్ ఆల్వేస్ రొమాన్స్ సార్. మేడం, మీరు రజనీకాంత్ గారితో బాగుందా, సార్ గారితో బాగుందా స్క్రీన్ షేరింగ్? రజనీకాంత్ గారితో బాగుందా? విజయ్ సార్, విడుదల ట్రైలర్ లాంచ్ టైంలో జరిగినప్పుడు మీరు చెప్పారు, నేను బీకామ్ స్టూడెంట్ చదివాను 3 years అనేది, కానీ విడుదల గురించి మాత్రం 4 years దగ్గర విట్రమన్ ఇన్స్టిట్యూట్లో చేశానని చెప్పారు. సో ఒక డైరెక్టర్ని మీరు అంత చాలా హంబుల్గా ప్రైజ్ చేశారని. సో ఒక డైరెక్టర్కి మీకు ఆయన ఒక బాండింగ్ ఉంటుంది కదా, ఇది ఈ మూవీలో ఆ బాండింగ్లో కనిపిస్తుంది స్క్రీన్ పైన. అట్లే డైరెక్టర్కి యాక్టర్కి ఒక బాండింగ్ ఉంటుంది కదా సార్? బాండింగ్. సో వెట్రిమారన్ దగ్గర నేర్చుకున్న కొత్త విషయం ఏంటి సార్? 4 years ఒక సినిమాకి మీరు పనిచేస్తారు, దాని గురించి. సార్, ఇట్ ఇస్ నాట్ సార్, వీఆర్ లెర్నింగ్ ఎవ్రీ డే సార్, ఇన్ ఎవ్రీ సీన్. సో దాంట్లో కొత్త విషయం ఏమీ లేదు సార్. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్, ఐ డోంట్ నో హౌ టు ఐ సే ఇట్, బట్ వీఆర్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్ సార్ when we are in the shoot. So every film we are learning something from somebody, sir. Not only from the directors, from my co-actors, from the cinematographer. Something we learn, sir. Some situations, it teaches so many things, sir. So it happens in every film, sir. సో వెట్రిమారన్ సార్, ఇది 257 days చేసినా సరే, కంప్లీట్ షూటింగ్ అయినా సరే అవ్వలేదు, ఇంకా స్టోరీ ఇంకా ఉంది. సో అది ఆ సెక్షన్ వెర్షన్ అది డైరెక్టర్ ప్రొడ్యూసర్ వల్ల నేను ఆగిపోయానని చెప్పారు. ప్రొడ్యూసర్స్ వల్ల నాకు హెల్ప్ చేశారు. ఐ మీన్ స్టోరీ పరంగా నేను ఇంకా తీయాలనుకున్నాను, కానీ కుదరలేదు. అది ఎక్స్టెన్షన్ కట్ ఉంది. పార్ట్ 3లో సూరి గురించి కానీ మంజు వారి గురించి కానీ ఒక సపరేట్ వాళ్ళకంటూ స్టోరీస్ ఉన్నాయి, పార్ట్ 3 తీస్తున్నారు. సో దాని గురించి చెప్పండి సార్. ఎవరు చెప్పారు సార్ అలా? హూ సెడ్ ఇట్ సార్? సార్ ఆర్టికల్స్ వచ్చినాయి సార్. ఆర్టికల్ వచ్చింది సార్, మన ఎవరు చెప్పలేదు కదా సార్. యూట్యూబ్లో ఎంత ఆర్టికల్స్ ఎక్కువ వస్తుంది సార్, అలాంటి ఏం లేదు సార్. Sir, Vijay sir. Hi. This is Uma. Hi, Zuma. Uma. Uma. Sir, 3 words only. Uma. UMA. I have a problem. I'm sorry. It is not your problem.
సార్ ఇది రియల్ స్టోరీ బేస్ మీద తీశారు అని చెప్పేసి అన్నారు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఇన్స్టెంట్స్. సో అది ఫస్ట్ పార్ట్ చెప్పారు అండ్ సెకండ్ పార్ట్ కూడా సేమ్ ఎక్స్టెండ్ చేశారా, ఆ రియల్ స్టోరీ నుంచే తీసుకున్నారు? Yes, everything is based on real stories and real incidents, people, real heroes. ఓకే, సేమ్ ఎక్స్టెండ్ చేశారు అదే స్టోరీ? Yeah, it's a prequel. It's a kind of prequel, flashback prequel. ఓకే సార్. The film is mostly about who is Perumal and about his life and how he become a leader. So mostly it's about that and what is his ideology and what he is trying to convey and he's fighting for whom, against whom. That's what. But that's a film. సార్ మీకు ఇక్కడ అంతా చూస్తే యాక్షన్ సీక్వెన్స్ ఇదంతా ఎక్కువగా ఉంది. సో మీరు కూడా ఫారెస్ట్ లోనే ఇది ఎక్కువ షూటింగ్ జరిగింది కదా, సో మీరు చేసేటప్పుడు ఏదైనా దెబ్బలు తగలడం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా మీకు అక్కడ ఏమైనా జరిగిందా ఎప్పుడైనా? ఏం జరగలేదు, నాకు ఏం గుర్తులేదు. Actually, because they're very careful in fight, we are almost very careful. The scratches and all happen, that's normal, but nothing serious had happened. One fighter has died, that was in when the train sequence, we couldn't take it, even though we did rehearsals for more than I think 10-11 days. It's a big sequence. It was very sad that he died. విజయ్ సార్, ఎస్ సార్, మీకు బాగా ఎమోషనల్ పరంగా మీ క్యారెక్టర్లో పర్టికులర్ కీ పాయింట్ బాగా కనెక్ట్ అయిందంటే ఏ సీన్ అని చెప్పుకోవచ్చు మీకు ఎమోషనల్గా? There are so many scenes, I don't know how to say it. There is one scene between me and Manju. There are 2-3 scenes. It's so emotions and I loved it. After I finished that scene, I went and told my friends in my office, my kids, because the way he wrote was so beautiful. Hope you see that scene in climax. So it was so beautiful. He written so beautifully. Sometimes when directors or writers, when they get into deep into the character and they touch the soul of the character and the life, that surprised me so much. So that scene, I loved that scene so much. Okay, sir. Hi, sir. This is Rani from Telugu 70. First of all, I want to tell you everybody, you all in a very good timing. You just don't give in 1 second. I just love it. I just love it. Seriously. And last night I did Big Boss. I am the host for Big Boss in Tamil. So I slept late after the show. I didn't even sleep. I was a little tired. But once you started asking questions, it was it's like a rapid fire round. Thank you for keeping me very energy and thanks for that. It's especially because of the love. Thanks so much. Okay, sir. All the best for this movie. Thanks, madam. So, Miru. And thanks. Exactly. So, not. మీరు తెలుగులో స్ట్రైట్ అవే ఫిల్మ్ చేసినా కూడా మేము చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాము. నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను మేడం, అందుకే నేను కొంచెం తెలుగు నేర్చుకుంటాను. ముందు నేను ఎప్పుడు పునః చేసిన టైంలో ఇంకా బాగా తెలుగు రాలేదు. ఎక్కువ ఐ థింక్ 100-200 టైమ్స్ కీప్ రీడింగ్ నాకు రాలేదు. బుజ్జి నన్ను డబ్బింగ్ చేయడానికి పిలిచారు. నేను చెప్పిన బుజ్జి నాకు లాంగ్వేజ్ బాగా రాలేదు, స్టోరీ ఫిల్మ్ చాలా బాగుంది, నేను డబ్బింగ్ చేసి అది ఇప్పుడు పాడు చేయడం ఇష్టం లేదు. సో వేరే అందుకే ఇప్పుడు నాకు తెలుగు కొంచెం వస్తుంది, అర్థమవుతుంది, అన్ని బాగా చేస్తాను, కానీ నాకు ఇంకా సెట్ అవ్వలేదు. ఒకవేళ చేయాలి అనుకుంటే లాంగ్ లెంత్ రోల్లో చేస్తారా, లేదంటే మరి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్నదే చేస్తారా తెలుగులో? నేను మీకు వేరే ఆన్సర్ ఇస్తాను మేడం. ఓకే, మార్నింగ్ when I start మీరు రెడీయా? When I start my day, I just woke up. Just everything is not in my control. So the story is going to written by somebody, directed by somebody. So I have no expectation.
when the story comes to me, if I like it, I wish to do it. That's all. ఓకే, ఈ ర్యాపిడ్ ఫైర్ ని బిగ్ బాస్ లో ట్రై చేయండి. వద్దమ్మా, నా contestant, I love my contestants. I don't want to hurt them like you do it with me. Sir, Vijay sir. It's just fun. Don't take it serious. If you take it serious also, next time don't ask me like this. విజయ్ సార్, చెప్పండి సార్. మేడంకి లాగానే మీకు కూడా చాలా బ్యూటిఫుల్ వాయిస్ ఉంది. సో పాట పాడమని అడగను, కంగారు పడద్దు. సో ఫుల్ ఫ్లెడ్జెడ్గా డబ్బింగ్ ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? తెలుగు వాళ్ళు మీ వాయిస్ విందాం అనుకుంటున్నారు? ఎస్ సార్, నాకు కూడా అదే చెప్పాను సార్. ఇప్పుడు ఫిల్మ్ నాకు ఏమన్నా ఫిల్మ్ వస్తే తప్పకుండా నేనే డబ్బింగ్ చేస్తాను సార్. సో ఇళయరాజా గారు అప్పుడు ఏమైనా మిస్టేక్ ఉందంటే నన్ను క్షమించండి సార్. అప్పుడు ఏమైనా మిస్టేక్ చెప్పొద్దు సార్. వీడు ఎందుకు డబ్బింగ్ చేశారు, ఓన్ వాయిస్ లో మాట్లాడారని ఏమి మన తెలుగు వాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేస్తారు. సిన్సియర్ గా డబ్బింగ్ చేస్తాను. సో ఇళయరాజా గారి గురించి చెప్పండి. సో ఆయనతో వర్క్ చేయడం ఎలా ఉంది? దాని గురించి చెప్పడానికి నా దగ్గర ఏం లేదు సార్. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఇళయరాజా సార్. we get a chance to talk to him and we release that Power Ma song. అప్పుడు ఎవరు రాలేదు, నేను ముందు వెళ్ళాను అక్కడ. I was sitting and talking to him. He was talking about his young age when he started practicing for his harmony and everything. I love his speech, I love his music. It's a gift that I am living in the same era when Ilayaraja is also there, the film, and I am also there in the industry. And I'm more... Sir, ఏం లేదు కదా సార్? ఏం లేదు, సీరియస్గా ఉంది. Are you all right, sir? Your face looks very serious. Okay? Okay, so it's I'm very much happy and lucky to work in Raja's music. And I get a chance to talk to him. And then when part 1 release, there is my introduction music is there. So last time I went to the Raja's studio with Vetrimaran sir. I have a video, I took video, both of them interacting with each other. I have that video. And then his music score is there, my introduction music is there. I took it from him. It means I asked him, he gave me. So I framed it, I kept it in my office. Oh, nice. So I see it. I can see Raja's score. That's so how much you love. Yes, sir. Thank you. Looking forward, sir. Thank you, sir. Vijay sir. Sir. Manju madam is also there. Next question, Manju ma'am. Sir, namaste. This is Chandu, anchor from Filmy Looks. Namaskaram, sir. Sir, welcome to Hyderabad. Thank you, sir. sir. Basically, ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని క్యారెక్టర్స్ లో భవానీ క్యారెక్టర్ ఇస్ మై పర్సనల్ ఫేవరెట్ క్యారెక్టర్. You like villain? Yeah, yes, sir. But పెరుమాల్ క్యారెక్టర్ మీ కెరీర్ లో ఎంతవరకు స్పెషల్ అంటే ఏం చెప్తారు? Perumal is a teacher for me also. He's a leader for me also. He taught me so much. He taught me perspective. He taught me to be impatient. So he taught me so many things. That Perumal is Vetrimaran. So it's very special. And then when I get a chance like working in films like this, I feel somewhere okay. I'm blessed. Somebody's taking care of me. I think that's my art form. So I'm very much blessed. Thank you. మంజు మ్యామ్ తో సార్, విజయ్ సార్, సో మంజు మ్యామ్ తో ఎలా? When you said Manju, so thanks. I remember Manju madam. So you're asking questions about Manju madam. Chandu కదా సార్? థ్యాంక్స్ సార్. మీ టీషర్ట్ చాలా బాగుంది సార్. గుడ్డీస్. సార్ నేను క్వశ్చన్ మర్చిపోయాను సార్. మంజు మ్యామ్. సార్ సార్ బేసిక్ గా మంజు మ్యామ్ వన్ ఆఫ్ ద గ్లామరస్ హీరోయిన్, సో పాన్ ఇండియా. బట్ ఆవిడతో ఎలాంటి బ్యూటిఫుల్, సెన్సిబుల్ యాక్టర్. ఓకే. ఆవిడతో ఎలాంటి సీన్స్ మీకు చాలా టఫ్ అనిపించాయి మంజు గారు? టఫ్ ఏమీ లేదు సార్. సపోజ్ ఇఫ్ సార్ లీవ్ మంజు మ్యామ్ సార్. ఇఫ్ యూ వర్క్ విత్ Chandu is doing first time with me. If Chandu is doing something, I'll try to take it, learn it from Chandu. Okay, that same way, when I was working with Manju, I was waiting the day, how the scene is going to be, how she is going to perform. When we are in a scene, we just want to observe each other and share the energy with each other,
so that when you see the film, when you watch the film, the life will be there. Okay, more than a learning or anything, it's automatically happens. Suppose it's like a journey. In a journey, you remember something in a conscious mind. There are so many things which is in the subconscious mind. No, that's how it happened when you work with the great actors like Manju. So it happened, and I had a great experience. Sir, Vijay sir. Sir, Yes, sir. Your script selection was really good, sir. Mostly we feel that Vijay sir's movie is coming means that it will be a sure shot, a blockbuster, or sure shot which will be connected to the audience. So, what are the main points that you will see while selecting the script? Nothing, sir. The life or the soul of the film should connect my audience. It has to be relatable with them. Then only they'll come and watch the film. They will talk about the film. The soul of the film should relatable, should connect, should logic, should have ethics, and should respect women. So that's all. Sir, and one more thing. Recently, in one of your interviews, I saw that you said, "I'm missing myself. That who is innocent." Yeah, ఇక్కడే సార్. ఆ ఇంటర్వ్యూ సార్ దాంట్లో మర్చిపోయాను. సుహాస్ గారు. సుహాస్. So he's a cute guy. You said, "I'm missing myself, innocent, who is round earth." But you are same innocent and same. Whom you are missing in yourself? Sir, this is a drama, sir. Seriously, this is drama, sir. I'm not a person. I can't even stand in a stage. Other than my friends, I can't talk to anybody, sir. I was like that. I know my past. I know Yupsi. Everybody know. The face we are showing to others is different. The face what we have inside is we know better than others. No, sir. And from that place I'm talking. That's all, sir. మంజు గారు ఇటు హాయ్ హలో హాయ్ మ్యామ్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే అందరికీ తెలుసుకోవాల్సిన విషయం అనుకుంటున్న విషయం ఏంటి అని అంటే యూ లుక్ వెరీ యంగ్ అంటే వెటాయన్ రిలీజ్ అయినప్పుడు సాంగ్ రిలీజ్ అయినప్పుడు అందరూ ఏంటి అసలు ఆవిడ గ్లామర్ ఏంటి ఆవిడేంటి మనం దేనికి పనికిరాం కదా అన్నట్టుంది. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఫిట్నెస్ అండ్ గ్లామర్? అండ్ మీకు కూడా క్వశ్చన్ ఉంది సార్, అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. అదే Yeah, ma'am, please answer. No, but that is only, I think it's because of the, I would like to believe beauty lies in the eyes of the beholder. So I think you look at me with love, so I look beautiful to you. Okay. That should be that's the only reason that I can think about. That is nothing else. Okay. విడుదల పార్ట్ 2 లో యాక్షన్ సీక్వెన్స్ మీ దగ్గర నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? యాక్షన్ పార్ట్ విడుదల 2 unfortunately no. Okay. విజయ్ సార్ మీరే Yes. No. Yeah. I was thinking about Manju's action part in the film. Okay. No, there are so many brave things she's doing in the film. I believe that is also an action. Action doesn't mean that you have to fight physically. You don't have to do a Okay, physical you are fight meant- to like for the action. You don't have to fight physically. You can do that through many other ways. I was about to say that. Thanks for saying that for me. She is a very, very strong character. I think that the women, the character she portrayed in the film is like represents so many women in our life. Okay. Maybe I want to be like a brave character like Mahalakshmi. Last film I came with Lakshmi. This film I came with Mahalakshmi. Super. Okay. So The one, thanks, Amma Malini. విజయ్ గారు You have a beautiful voice, Amma Malini. విజయ్ గారు నా క్వశ్చన్ అవ్వలేదు. చెప్పండి. ఓకే, సో బేసికల్ గా మీరు చేసే సినిమాల్లో అండ్ మీరు చేసే క్యారెక్టర్స్ లో ప్రతిసారి మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. అది విలన్ గా కావచ్చు, హస్బెండ్ క్యారెక్టర్ కావచ్చు, లవర్ క్యారెక్టర్ కావచ్చు. బట్ ఏ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్ క్యారెక్టర్ కి అంటే కొన్ని లైక్ విజయ్ సేతుపతి గారి రియల్ లైఫ్ క్యారెక్టరైజేషన్ కి కొంచెం దగ్గరగా ఉంటుంది? చెప్తే Which one? మీరు నా గురించి జడ్జ్ చేస్తారు. నేను జడ్జ్ చేయను, బట్ అంటే మీది 96 కావచ్చు, మహారాజా కావచ్చు. కానీ అన్ని క్యారెక్టర్లు నేను ఉంటాను. Because it is like, no, say, even Master is also me. That villain is also me. Bhavan is also me. Setupati police is also me. Nanu Badadan, Raipa evaru sir?
ఉప్పన రాయణ గారు హీఈస్ ఆల్సో దేర్. సో ఇట్ ఈస్ దేర్. It is so every character there is. Me and my characters, we share so much things. So we both are same only. You both are same. Okay, then thank you and all the best. Thank you so much. Thank you. Thank you so much everybody. ఇంత క్యూట్ ఇంటరాక్షన్ నేను ఎప్పుడూ చూడలేదు మీడియాతో. ఆల్ థ్యాంక్స్ టు విజయ్ సేతు.